హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి టాస్క్ పోర్టల్ నుంచి వెళ్ళి టాటా టెక్నాలజీస్ అనే కంపెనీ అయితే హైరింగ్ అనేది చేస్తుంది. సో ఇందులో మేజర్గా చాలా రోల్స్కి అయితే హైరింగ్ జరుగుతుంది, ఒక 3-4 రోల్స్కి. సో మనం క్లియర్గా వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ డొమైన్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్ ఆటోమేటివ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 2024, 23, 22, 21 బీఈ బీటెక్ ఆర్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్ రూల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీనికి వచ్చేసి 50% అగ్రిగేట్ అనేది మ్యాండేటరీ. అండ్ దీనికి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినారు ఏమనంటే 2 years బీటెక్ చేసిన వాళ్ళే 2 years ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ 4 years ఎక్స్పీరియన్స్ ఫర్ డిప్లొమా అని అయితే మెన్షన్ చేసినారు. దీని సిటీసీ వచ్చేసి 2.73. బట్ వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి అని మెన్షన్ చేసినారు, కానీ మనకి అప్లికేషన్స్ ఫామ్లో అయితే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని మెన్షన్ చేసినారు. దీనికి అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 3rd and 2024. అండ్ ఇది వచ్చేసి ఒక ఫుల్ టైమ్ రోల్. డిసిగ్నేషన్ వచ్చేసి ఇన్స్ట్రక్టర్ ఎలక్ట్రికల్ వెహికల్. సో ఇది వచ్చేసి నేను ఒక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన. ఇలాగే టాస్క్ పోర్టల్లో ఒక 8 నుంచి వెళ్ళి 8 ఫామ్స్ అయితే ఉన్నాయి. సో అందులో చాలా రోల్స్ ఉన్నాయి ఈ కంపెనీలో. మనకు నచ్చిన రోల్కి అయితే మనం కింద స్కిల్స్ని చూజ్ చేసుకొని మనం అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసినారు. ప్రొవైడ్ ద ట్రైనింగ్ ఆన్ ఎలక్ట్రికల్ బ్యాటరీ వెహికల్ విచ్ includes design, manufacturing elements on electrical and mechanical systems and subsystems, powertrain, chassis, body, engineering, battery, ఛార్జింగ్ ప్రాసెస్, మోటార్స్ ఎక్సెట్రా. సో ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే మొత్తం ఐడియా అనేది ఉండాల్సి ఉంటుంది మనకి. కండక్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ సెషన్స్, ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ జాబ్. కండక్ట్ ద ప్రాక్టికల్ విత్ రిలవెంట్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. Next, solve practical problems along with the students' experience in teaching, reputed college, or experience in training and development in the relevant industry. సో వీళ్ళకి ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. వీళ్ళకి బాండ్ అనేది ఏం లేదు. సో మనం ఎప్పుడైనా రిజైన్ చేయొచ్చు మనకి ఆ జాబ్ రోల్ అయితే నచ్చకుంటే. నెక్స్ట్, టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎనీ క్యాడ్ సాఫ్ట్వేర్ విత్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అండ్ 3D మోడలింగ్. ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎక్స్పీరియన్స్ ఇన్ 3Ds క్యాటియా విల్ బీ గివెన్ అడ్వాంటేజ్. సో అదర్ స్కిల్స్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు, ఉర్దూ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇది వచ్చేసి వాళ్ళ స్కిల్స్ రిక్వైర్మెంట్. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి విత్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ లొకేషన్ నియర్ బై, మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ నియర్ బై లొకేషన్ అయితే ఉంటుంది. సో మనం రోజు వెళ్ళి రానికైతే అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చేసి వీడియో హెచ్ఆర్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను కింద జాబ్ డిస్క్రిప్షన్లో అనేది లింక్ అనేది మెన్షన్ చేసిన. మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ అనేది 50% అగ్రేస్. సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన పాయింట్ అయితే ఇక్కడ ఉంది. సో ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ జాబ్ బట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ యాస్ మెన్షన్ బిలో. సో అక్కడ మీ అదృష్టం మంచి ఉంటే మనకి ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేకుంటే ఫ్రెషర్స్ని కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మనం అయితే మెయిల్ అడ్రస్ ఇచ్చేయాలి. సో ఇది వచ్చేసి పొజిషన్స్, ఇన్ని పొజిషన్స్ అయితే వాళ్ళు హైరింగ్ చేస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 6 పొజిషన్కి అయితే హైరింగ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు నచ్చిన పొజిషన్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫోన్ నెంబర్, 10th, 12th అండ్ డిప్లొమా పర్సంటేజ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఏ బ్రాంచ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఇచ్చేయాలి, మన ఇన్స్టిట్యూషన్, కాలేజ్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వర్క్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మన సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మనకైతే రెస్పాన్స్ అయితే సబ్మిట్ అవుతుంది. మన రెస్పాన్సెస్ అనేది మన మెయిల్ కూడా రావడం జరుగుతుంది. సో మన ప్రొఫైల్ అనే వాళ్ళకి ఎలిజిబుల్ అయితే మనని వాళ్ళు మెయిల్ ద్వారా అండ్ మనకి టెలిఫోనిక్ రౌండ్ ద్వారా అయితే మనని కాంటాక్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.